సకాలంలో దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేసుకుంటున్నా. ఈ రాత్రి మన ధ్యానాంశము ఆదరణ లోయ. చెప్పండి అందరూ, ఆదరణ లోయ. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరలా ఈ రాత్రి కూడా చెప్పాల్సి వస్తుంది. లైన్గా కూర్చోనండి. లైన్గా కూర్చుంటేనే క్రమం ఉంటుంది. క్రమముగా ఉన్న వాళ్ళకి యేసు ప్రభు దగ్గర స్థానం ఉంటుంది. క్రమము లేకపోతే అక్రమం అవుతుంది. కాబట్టి లైన్గా కూర్చోండి. చాలా సంతోషం. ఇప్పుడు బైబిల్ ఉన్న వారందరూ ఓపెన్ చేసి చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 49వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పాలి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడయ్యుండి, మీకేమి తెలియను, మీకేమియో తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరినీ దర్శించి మనందరితో మాట్లాడును గాక. ఇక వినండి. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఒకవైపు శ్రమలుండేవి, ఒకవైపు హింసలుండేవి, ఒకవైపు కష్టాలుండేవి, ఒకవైపు కన్నీటితో ప్రార్థన ఉండే. అంతేకాదు, ఆయనను చేతులలో మేకులతో, కాళ్లలో మేకులతో, తలపై ముండ్ల కిరీటముతో, ఇవన్నీ ఒకవైపు ఉండగా ఈ భూమి మీద ఆయన సువార్త సేవ ప్రారంభించి జరిపించింది 3.5 సంవత్సరం. ప్రభు ఈ లోకములు శరీరధారిగా జీవించింది 33.5 సంవత్సరం. సువార్తను ప్రారంభించింది 3.5 సంవత్సరం మాత్రమే సువార్త సేవ చేశాడు. అంటే 30 ఏండ్లకు సువార్త సేవ ప్రారంభించాడు. 33.5 సంవత్సరానికి చెప్పాలి సిలువలో మరణించాడు. ఈ 33.5 సంవత్సరంలో ప్రభువుకు అవమానాలు ఉన్నాయి, అపనిందలు ఉన్నాయి. అంతేకాదు, ఆయనను హింసించారు, బహుగా శోధించారు. ఇలా రకరకాల బాధలున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా రాత్రులంతా ప్రార్థన చేసి, రాత్రంతా దేవుని సన్నిధిలో అరణ్యములోకి, అడవిలోకి, కొండలకు పోయి రాత్రంతా ప్రార్థన చేసి తండ్రికి తన విజ్ఞాపనను చేశారు. అయితే అలాంటి బాధలో, వేదనలో కూడా ప్రభువారికి కొన్ని ఆదరణ కలిగించిన మాటలు ఉన్నాయి. ఆమె ఒకవైపు బాధలు, శ్రమలు, శోధనలున్నా, ఇంకొక వైపు తండ్రి ఆయనకి ఆదరణ కలిగించే మాటలు కూడా కొందరి ద్వారా పలికించారు. విశ్వాస జీవితమే, జాగ్రత్తగా వినండి, విశ్వాస జీవితమే ఈ లోకములో గాఢాంధకారపు లోయ. గుర్తుపెట్టుకోవా. యేసు ప్రభు దగ్గరికి రా, మీకు ఇంకా అసలు శ్రమలే ఉండవు, హాయిగా బ్రతుకుతావే అని ఎవరన్నా చెప్పారంటే అది అబద్ధము, అది అబద్ధం. ఆయన యొద్దకు వస్తే ప్రభు చెప్పిన మాట, తన సిలువనెత్తుకోవాలి, నన్ను వెంబడించాలి. ప్రభు యొక్క సిలువనెత్తుకొని వెంబడించాలి. ఏదో విశ్వాస జీవితం అంటే ఆషామాషి కానే.
లేకపోతే సుఖమైన పూల పాన్పు కాదు. ఇది గాఢ అంధకారపు చెప్పాలి లోయ. లోయ. చూడండి, పౌలు గారు ఒక మాట తెలియజేస్తున్నాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. తిమోతి 2:3-12 చదవాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని అనుకునే వారందరికీ ఏమొస్తాయి? హింసలు వస్తాయి. అమ్మ వినాలి నా మాట జాగ్రత్తగా. సద్భక్తితో బ్రతకాలంటే, మంచి భక్తిగా బ్రతకాలంటే ఈ లోకములో ప్రతి ఒక్కరికి ఏమొస్తాయి? హింసలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి. అయితే 11వ వచనములో జవాబు రాయబడి ఉంది, చదవాలి. అంతియొకయు లూకనియా అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలు ఉపద్రవములను మీరు తెలుసుకొనిన వారై నన్ను వెంబడించారు. అట్టి హింసలను సహించి తిని, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు నన్ను చప్పట్లు కొట్టి ప్రభును మహింపరిచాడు. పౌలు గారికి కూడా ఏమొచ్చాయి? హింసలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. కానీ దేవుడు వాటన్నిటిలో నుండి చెప్పాలి తప్పించెను అనే మాట వ్రాయబడి. ఇంకా బైబిల్లో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేక, అయితే దేవుడు వాటన్నిటిలో నుండి తప్పించును. ఆమె ఆమె నేను చాలా మార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. మంచి తెల్లటి చీర కట్టుకున్నావు, తెల్లటి జాకెట్ కట్టుకున్నావు, స్ప్రే వేసుకున్నావు, చక్కగా సిద్ధపడ్డావు. ఎక్కడ పడితే అక్కడ కూర్చోవటానికి నీ మనసు ఒప్పుకో. చెప్పాలి, నీ మనసు ఒప్పుకో. వారం రోజుల నుంచి కట్టుకున్న చీర ఉంది నీ మీద, నువ్వు ఎక్కడైనా వెనక ముందు చూడకుండా కూర్చు. ఇది మాసిపోయిందిలే. పరిశుద్ధంగా సద్భక్తితో బ్రతకాలంటేనే ఈ లోకములో నీకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయితే నువ్వు విచారపడి బాధపడాల్సిన పనిలే. దేవుడు అంటున్నాడు, ప్రభువే వాటన్నిటిలో నుండి మనలను తప్పించును. ఆమె కాబట్టి యేసు ప్రభు వారికి ఇలాంటి శోధనలు, శ్రమలన్నీ ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు దేవుడు కొన్ని ఆదరణకరమైన మాటల్ని ఇచ్చాడు. చూడండి, మొట్టమొదటి మనం చదువుకున్నాం యోహాను సువార్త 11వ అధ్యాయం 49వ వచనం నుండి 52వ వచనం వరకు చదవాలి. 50 నుండి చదవండి. అమ్మా, యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకే మంచిదయ్యా అని చెప్పాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? పాపులను పిలవడానికి నేను చెప్పాలి వచ్చాను. ఎవరిని పిలవడానికి వచ్చాడు? నీతిమంతుల సంగతి నాకు వద్దు. నేను నీతిమంతులను పిలవరాలా, ఎవరిని పిలవడానికి వచ్చా? ఇంకో మాట అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి. నువ్వు ఎవరికి చెయ్యి అందిస్తావు? నడవలేనోడికా, పరిగెత్తేవాడికా? చెప్పాలి. నడవలేనోడికి ఏం చేస్తాం? కొంచెం చెయ్యి అందిస్తాం. యేసు ప్రభు వారు ఆ మాటలు చెప్తూ ఉంటే యూదులు అంగీకరించటంలా, ఆనాటి జనాంగం అంగీకరించకపోతే కయ్యప్ప అని ఆయన అంటున్నాడయ్యా, మనుషులందరి పాపము నిమిత్తం ఒక ఆయన ఏమవ్వాలి? చనిపోవాలి. పరిశుద్ధ రక్తాన్ని చిందించాలయ్యా, అది మనకు మంచిది. యేసు ప్రభు వారి మాట వినగానే కొంత ఆదరణ కలిగి, ఆమె అంటే అర్థం చేసుకునేవాడు ఒకడు దొరికాడులే అని ప్రభు ఆదరించబడ్డాడు. గాఢాంధకారపు లోయల గుండా వెళుతున్నాడు, ఇప్పుడు ఆదరణ లోయలోనికి కూడా వచ్చాడు. ఆమె మనల్ని కూడా ప్రభు అనేక మార్లు శ్రమల్లో, శోధనల్లో, కష్టాల్లో
ఒకవైపు దిక్కు తోచని స్థితిలో నువ్వు వెళుతుంటే అదే సమయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక ఆదరణకరమైన పరిస్థితిని నీకు అనుగ్రహిస్తాడు. చూడండి ఎలా ఉంటుందో యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్ములను. ఎవరు మనల్ని ఆదరించేది? దేవుడే. గుర్తుపెట్టుకోవాలి, ఎవరు మనల్ని ఆదరించేది? ఒకవేళ మా మనుషులు బంధువులుండులే, బలమైన వాళ్ళులే అని నువ్వు అనుకుంటున్నావేమో, వారెవరు నిన్ను ఆదరించటము సాధ్యము? ఒక్క మారు ఆదరిస్తారేమో, కానీ ప్రభు ఎలాగో తెలుసా? ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్ములను. యేసు ప్రభు వారికి ఒక ఆదరణకరమైన మాట కలిగి ఒక మాట మాట్లాడాడు ఒక వ్యక్తి. రెండవదిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాల మత్తయి సువార్త 26వ అధ్యాయం 51, 52 వచనాలు చదవాలి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాపి కత్తి దూచి ప్రధాన యాజకుని దాసులను కొట్టి వాడి కుడి చెవి నరికేశారు. ఇప్పుడు ఏమనిపించింది యేసు ప్రభువుకు? పర్లే, నా దగ్గర కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రభు జోలికి వచ్చావా? ప్రభువుని ఏమైనా అన్నావా? నేనున్నా, వదిలిపెట్టను మిమ్మల్ని అని ప్రభువుకు ఆదరణ కలిగించేలా పేతురు ప్రవర్తించాడు. నీ మీదికి ఎవరన్నా వస్తున్నారు మా, అక్కడ ఇంకొక వ్యక్తి వచ్చి నీ వైపును మాట్లాడితే నీకేమనిపిస్తుంది? గొప్ప ఆదరణ. నీ మీదకి వచ్చిన వ్యక్తిని అడ్డుకున్నాడు అనుకో, వ్యక్తి నీకు ముందు ఆదరణ కలిగింది. యేసు ప్రభువు వారు ఇది ఒప్పుకోలేదు, కానీ ఆయన మనస్సులో నా శిష్యుల్లో ఒకడు నా కొరకు ఏమయ్యాడు? పోరాటము చేస్తాడు. ఇంకా చూడండి, లూకా సువార్తలో ఆ వ్యక్తి పేరు కూడా రాయబడింది. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 18:10. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికిన. ఆ దాసుని పేరు మల్కు. ఆమె నరికింది ఎవరు? పేతురు. అసలు నరకడం యేసు ప్రభువుకు సంబంధించిన అంశమే, కానీ తన మనసులో అనిపిస్తుంది, నా శిష్యుడు నా కొరకు కత్తినెత్తాడు, ఒక వ్యక్తిని అడ్డుకున్నాడు అని కొంత ఆదరణ కలిగింది. ప్రియులారా గమనించండి, ఎప్పుడైనా అలాంటి ఆదరణ కలిగినప్పుడు మన మనస్సు ఉల్లసించి, చూసారా, పేతురు ఆ పని చేసింది యేసుప్రభు మెచ్చుకోలేదు, కానీ మెట్టుకు హృదయంలో కొంత సంతోషము. ఇంకా చూడండి, వాక్యములో మనం గమనిస్తే పేతురు చెవి తెగనొరికిన ఆ యొక్క దాసుని పేరు మల్కు అని ఉంది కదా. యేసు ప్రభు వారు వెంటనే ఆ తెగిన చెవిని బాగు చేస్తారు. వెంటనే బాగు చేయడం సాధ్యమా? చెప్పాలి. ఇప్పుడే ఒక చెవి తెగనరికారు ఒకళ్ళకి, వెంటనే బాగైద్దా? చెడగొట్టడమేమో క్షణము, బాగు చేయడము చాలా రోజులు పడుతుంది. ఒక చెట్టు నాటి పెంచడమేమో చాలా కాలం పడుద్ది, కొట్టేయడమేమో చెప్పాలి, కొట్టేయడం కూడా తెలియదా ఎంత టైం పడుద్ది? ఒక్క క్షణములో కొట్టేస్తుంది. అందుకనే ప్రియులరా, ఆ యొక్క చెట్టు బ్రతకడము, కాయలు కాయడం, అది రావడం పైకి ఎంతో టైం పట్టినా చెడు చేయడం ఒక్క క్షణములో జరిగింది. యేసు ప్రభువు వారు ఆ చెవిని అంటించినప్పుడు, బాగు చేసినప్పుడు అందరూ చెప్పాలి చూశారు. అందరూ చూశారు. అయ్యో, డాక్టర్ కూడా సాధ్యము కాదే, ఏ డాక్టర్ కూడా ఇంతలోపు బాగు చేయలేడే, అమ్మా ఈయన ప్రభువే
ఈయన దేవుడే, ఈయన రక్షకుడని అప్పుడైన గుర్తించిన వారు ఆయనను గుర్తించారు. కానీ పేతురు వైపు చూసి, పేతురు ఈ మట్టుకు తాలు ఆగు, ఇప్పుడు కాగు. ప్రియులారా, యేసు ప్రభు వారికి అదొక ఆదరణ కలిగించిన అంశమై. చూడండి, ఇంకా వాక్యంలో మనం గమనిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను దగ్గర నిలవబడి ఉంటే, అమ్మా ఇదిగో నీకు. బైబిల్లో రాయబడింది, యేసయ్యను పట్టుకున్నప్పుడు శిష్యులందరూ పారిపోయేరి. చెప్పుకున్నామమ్మా, శిష్యులందరూ పారిపోయారు, కానీ యోహాను గారు అందరికంటే చిన్నవాడంట యోహాను. ముందు పారిపోవాల్సింది ఎవరు? చిన్నోళ్ళ పెద్దోళ్ళ? చిన్నోళ్ళు పరుగెత్తుతారు, కానీ చిన్నోడైన యోహాను పారిపోలా. యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు. వెంటనే ప్రభు శిలువ మీదుండి యోహాను వైపు చూసి, తన తల్లి అయిన మరియ వైపు చూసి అంటున్నాడు, అమ్మా ఇదిగో నీకు కుమారుడు. ప్రియులారా, ఆలోచించండి. ఆ సమయంలో తన తల్లిని మరిచిన వాడు కాదు. అది గుర్తుపెట్టుకో. చనిపోయే తరుణం అది. అయినా కూడా తన తల్లిని మరొక తల్లికి ఎవరప్ప ఆదరణని ఇలా చూడగానే యోహాను గారు ఉన్నారు. యోహాను గారు ఎవరో తెలుసు? అంతరంగ శిష్యులలో ఒకడు. ఆమె మొత్తం ఎంతమంది శిష్యులు? 12 మందిలో 3 అంతరంగ శిష్యులు. వాళ్ళల్లో యోహాను గారు ఉన్నాడు. యోహాను గారు ఎంత అంతరంగికుడంటే యేసయ్య రొమ్మున ఆనుకునేవాడు. ఆమె అలాంటి యోహాను గారిని చూసి, అయ్యా ఇదిగో నీ అమ్మ, ఇదిగో నీ తల్లి, ఈమెను నువ్వు ఎడబాయకూడదు, వృద్ధాప్యములో ఈమెను నీవు చూడ. ప్రభు వారు ఎంత బోధో చూడు. ఒకవైపు సిలువ వేదన, ఒకవైపు సిలువ బాధ, రక్తము కారిపోతుంది. ఈరోజు చూసా ఆ పెట్టినటువంటి ముళ్ళ కిరీటమట, ఒక్కొక్క ముళ్ళు అంగుళమున రెండిద్దంట. అలాంటి ముళ్ళతో కిరీటం చేసి అలా నొక్కితే ఆ రక్తము కారి కళ్ళలోకి వచ్చేదంట. అలాంటి పరిస్థితుల్లో కూడా తన తల్లిని చెప్పాలి మరువల. ఆమె మనకెన్ని ఇబ్బందులు వచ్చినా మన తల్లిదండ్రులను మనం ఎన్నడూ మరువకూడదు. మనకెన్ని కష్టాలున్నా మన తల్లిదండ్రులను వృద్ధాప్యములో వారిని మనము ఆదరించవలసిన వారమై. యోహాను గారు ఆ సమయంలో యేసు ప్రభు వారికి గొప్ప ఆదరణగా ఉన్నాడు. తల్లిని వదిలేశాడు, తల్లిని పట్టించుకోలేదు అనే మాట రాకుండా యోహాను గారు ప్రక్కనే ఉండడాన్ని బట్టి యోహాను ఆమెకు అప్పగించాడు. ఆమెను యోహానుకు గొప్ప ఆదరణ, గొప్ప ఆదరణ. 94వ కీర్తన చూడండి, 94వ కీర్తన 19వ చరణం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మదిపరిచింది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. పిల్లరా, బైబిల్లో ఏలియా గారు భయపడిపోయి అరణ్యములోకి వెళ్ళి ఏడ్చి 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 నిద్రపోతుంటే దేవుని దూతొచ్చి ఏలియాను లేపి, అదుగో భోజనము తిను అని చెప్పి భోజనం పెడితే భోజనము భోంచేసినటువంటి ఏలియా గారు మరలా పడుకుంటాడు. ఆ తర్వాత బైబిల్లో రాయబడింది, దేవుని స్వరము మెల్లగా చల్లగా దేవుని స్వరం ఆయనకు వినబడి. ఎంత ఆదరణ, ఎంత ఆదరణ. అందుకని చాలా మార్లు చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నా, నీకు వేదన కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు
నీ కష్టం వచ్చినప్పుడు సాగిలపడి యేసయ్యకు సమర్పించుకో. నీ హృదయంలో గొప్ప ఆదరణ కలుగుద్ది. ఆమె నెమ్మది. మనుషులకు చెప్పుకో, కొంచెము హెచ్చించటం అన్న చేస్తారు, కొంచెము నువ్వు వెళ్ళి వాడి సంగత్యాలు నేను కూడా వస్తా. మనుషులు హెచ్చిస్తా తెలుసా? అట్లాంటి పనికి మనలోని చేసుకున్నాం. అట్టేడు ఇట్టనన్నా తగ్గిస్తారు, లేకపోతే అట్లనన్నా. యేసు ప్రభు నిన్నలా అనడు. ఆమె గొప్ప ఆదరణతో నీ ప్రాణమును చెప్పాలి నెమ్మది పరుస్తా, నెమ్మది పరుస్తా. కాబట్టి మన విశ్వాస జీవితంలో శ్రమల్లో శోధనల్లో మనల్ని ఆదరించేది దేవుడు మాత్రమే. ఆమె ఆమె ఒకరోజు మంచి విశ్వాసురాలంట భార్య. భర్తేమో పరమ త్రాగుబోతు, పరమ వ్యభిచారి, పరమ పనికిమాలినోడు, బద్ధస్తమానం కొడుతూ ఉండేవాడు. ఒకరోజు వినాలి, ప్రార్థనకి వెళ్ళడానికి ఆమె సిద్ధపడుతుంటే అన్నాడట, ఈరోజు నీవు ప్రార్థనకు వెళ్ళొద్దు. సైతాన్ గడు అలాగే చెప్పిస్తాడు, ఈరోజు నువ్వు ప్రార్థనకు వెళ్ళొద్దు. లేదయ్యా, ఈరోజే ఒక ప్రత్యేకమైన సేవకుడు వస్తుండయ్యా, మంచి వాక్యం చదువుతాడయ్యా, ఈ ఒక్కరోజు నేను వెళతా. ఎంత చెప్పినా వినట్లా. వినకపోయేసరికి బీరువా తాళాలు ఎక్కడున్నాయి? అక్కడున్నాయి చూడయ్యా, ఇచ్చింది తీసుకో. ఆ తర్వాత బీరువా తీసినట్టు తీసి ఏయో బట్టలు తీసుకున్నట్టు తీసుకొని మళ్ళా బీరువాకు తాళం వేసి ఇదో ఇక్కడ పెడుతున్నా అని చెప్పి అక్కడ పెట్టాడు. వెళ్ళిపోయాడు. ఏమో ఫోన్లే, ఏం చేసినా ఇంతకు ప్రార్థనకి వెళ్ళమన్నాడు కదా అని వెళుతూ ఇంకో మనకి ఈరోజు వద్దంటుంటే నువ్వు వెళ్తున్నావు. ఏదైనా జరిగిందా నాకు సంబంధము, నీ ఇష్టం. నీ దేవుడు గొప్పోడు, నేను గొప్పోడును, ఈరోజు తేలిపోవాలన్నాడు. ఏం కావాలా చెప్పి వెళ్ళిపోయాను. ఏమా అలాగే సిద్ధపడుతూ ఉండగా వెళ్ళి 2 కేజీలు చేపలు తెచ్చాడు. ఏంటి, నువ్వు ఈ చేపలు సిద్ధపరిచి అప్పుడు వెళ్ళు ప్రార్థనకి, అంతేగాని చెయ్యకుండా టైం అవుతున్నా. వినలా సైతానుగాడు, వినడు. అప్పుడట త్వరగా చేపలను సిద్ధం చేసి కూర చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చేలోపు ప్రార్థన నుండి ఏమో వచ్చేసరికి మనోడు ప్లాన్ వేసుకున్నాడు. ఈ బీరువా తాళాలు జోబులు వేసుకొని వెళ్ళిపోయి రాగానే ఆ తాళాలు పెట్టిన స్థలములో పెట్టకుండా, వెళ్ళేటప్పుడు ఉన్న స్థలములో ఉంచకుండా ఇంకొక చోట పైన పెట్టా. రాగానే బీరువా తాళాలే అని అన్నా. అయ్యా, ఇక్కడే పెట్టావు కదా, నువ్వు నేను తప్ప ఇంట్లో ఎవరు లేరే, ఇక్కడే ఉంచేయంటే లేవు చూపి. పాప మా ప్రార్థనకి వెళ్ళి వచ్చినాడా, ఊళ్ళో ఇళ్ళంతా ఎతుకుతా కనబడలా. ఈలోపు మనోడు ఆ పైన పెడుతుంటే ఇవి జారి చేపల కూరలో పడ్డాయి. ఎక్కడ? చూసారా? వీడు అంతా ఎతుకుతున్నాడు, వీడికి కూడా కనబడు, ఆమెకు కనబడు. నీకు 1 గంట టైం ఇస్తున్నా, ముందు నాకు అన్నం పెట్టు. అన్నం తిన్న గంటలో నాకేం కావాలి? తాళాలు కావాలి. నీ ఇష్టం. తాళాలు లేవా? యేసు ప్రభు దేవుడు చెప్పడం ఇలాంటి వాటికన్నా దేవా. తాళాలుంటే చెప్పాలి యేసయ్య, నీ యేసయ్య నిజమైన. సరేనయ్యా, అలాగేనయ్యా అని అన్నం వడ్డించింది. చేపల కూర డేక్స్ తెచ్చి గరిటె, ఇదే కదా గరిటెగా, ఆ గరిటె పెట్టి ఇట్లా తీయగానే తాళాలు బయటికి వచ్చినాయి. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమ.
సరే ఈ తాళాలు తీసి అలా కడిగి అలా పక్కన పెట్టుకొని కనబడకుండా అన్నం వడ్డేసి, అన్నం వడ్డించినాక తిన్నాడు మనోడు. తిని వీడికి నెమ్మది లేదు, ఎందుకని వీడి పెట్టిన స్థలంలో కూడా తాళాలు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలా? నిజంగానే ఆడన్న పోయినాయా ఏమో ఎలాగా అని వీడు అంటున్నాడు, కానీ పైకి లోపల నెమ్మది. ఇప్పుడు చెప్పాలి, ఈ సహోదరికి సమృద్ధిగా నెమ్మది. ఆమె ఏం చేయాలనుకున్నవాడు ఇల్లంతా తిరుగుతున్నాయా, తాళాలు ఎతకమన్నది నన్ను. అర్థమైందా? టెన్షన్ ఉండాల్సింది నాకు. ఎందుకు నువ్వు ఇల్లంతా ఎందుకు ఎతుకుతా ఉన్నావు, టెన్షన్ పడతా ఉన్నావు? పడుకోపోయే గంట టైం ఇచ్చావుగా, గంటలో నా యేసయ్య తాళాలు ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని ఆమెమో ఘంటాపదంగా చెబుతుంది, మనోడికేమో టెన్షన్ ఎక్కడ పెడితేనే లేదు, ఇక్కడ పెట్టానే. ప్రియులారా, భోంచేశాడు, అలా ఇలా ఇల్లు తెచ్చుకున్నాడు, ఇల్లు పడుకున్నాడు. ఈమె భోంచేసి ఆయన దగ్గరికి వెళ్ళి తాళాల గుత్తిలా పెట్టి ఎత్తి చూపిస్తావు, ఇదిగో నా యేసయ్య తాళాలు ఇచ్చాడు. నిజమైన దేవుడే కదా, నువ్వు కూడా అంగీకరిస్తావు కదా అని. అమ్మో, నేను ఇల్లంతా వెతికితే కనబడు, నేనే దాచిపెట్టా, నేనే రహస్యంగా పెట్టా, నేనే వెతికితే నాకు కనబడలేదమ్మో, నీకు కనబడ్డాయి అని. ఆ రోజు నుండి అతను మారిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆదరణిచ్చి మనకు నెమ్మదిని ఇస్తాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6, 7 వచనాలు చదవాలి. యోబు గ్రంథం 4, 6, 7 వచనాలు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? చెప్పాలి. ధైర్యము పుట్టించదా? చెప్పాలి. పుట్టిస్తుంది. ఆమె ప్రశ్న వేసినప్పుడు జవాబు. యోబు గారికి తన స్నేహితుడు వచ్చి అంటున్నాడు, యోబు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? మనకేసారనికి ఎవరన్నా ప్రశ్న ఏం చెప్పాలి మనము? నా భక్తి నాకు ధైర్యము పుట్టిస్తుంది. తర్వాత మాట, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కదా. ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట. యోబు గారు కొంచెం డల్ అయినోడు ఈ మాటలతో తిరిగి లేస్తాడు. ఆమె సాయంకాలం వీడు అడుగుతున్నాడంట, అమ్మమ్మ, అసలు ఆ తాళాలు ఎట్టొచ్చినాయి నీ చేతికి? నేను నువ్వు చూడని ప్లేసులో పెట్టానే, నువ్వు ఎట్లా తెచ్చావు? నాకు కనపడలే నేను పెట్టిన దగ్గర. నాకంటే ముందేమన్నా తీసుకున్నావా? అయ్యా నాకు తెలియనే. మరి ఎక్కడ దొరికా? చేపల కూరలో. అప్పుడు అన్నాడట, నిన్ను ఇబ్బంది పెట్టడానికే చేపలు తెచ్చి. ప్రార్థనకు తయారైనాక ఆడోళ్ళు చేపలు చేయాలంటే కష్టమా నష్టమా? చాలా కష్టం. ఎందుకని? స్ప్రే కొట్టుకున్నట్టు ఉంటాయా? కాదు, ఈ కంపు తింటే బాగుంటాయి కానీ వాటి స్మెల్ ఏమో భయంకరంగా ఉంటుంది. అంతా రెడీ అయింది ఈమె పాపం చేపలు. నిన్ను బాధ పెట్టడానికే చేపలు తెచ్చా. ఆ చేపల ద్వారా దేవుడు అద్భుత కార్యాన్ని చూసారా? నీ భక్తి నీకు చెప్పాలి ధైర్యము పుట్టిస్తుంది, నీ యథార్థ ప్రవర్తన నిన్ను ఆదుకుంటుంది. కాబట్టి యేసు ప్రభు వారికి గొప్ప ఆదరణ కలిగి, గొప్ప ఆదరణ. చూడండి, మరొక వాక్యంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. మత్తయి 27:19. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు పిలాతు భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఒక లెటర్ పంపించింది. ఈ రాత్రి కలలో నాకు ఆయన కనబడ్డాడయ్యా,
మిక్కిలి బాధపడ్డానయ్యా, ఆయన నీతిమంతుడయ్యా, ఆయన జోలికి నీవు అది విని ప్రభువు ఎంతో ఆదరించబడి ఉంటాడు. ఆమె దేవుడు పిలాతు భార్యతో మాట్లాడాడు, పిలాతు భార్యను దర్శించాడు, పిలాతు భార్యకు కనబడ్డాడు. నేను నీతిమంతునని ఆమెకు చెప్పాడబ్బా. తండ్రి, నీవెంత గొప్పవాడవయ్యా అని గొప్పగా ఆదరించబడ్డా. కొన్నిసార్లు ప్రియులారా, కొన్ని మార్లు మన నిమిత్తము దేవుడు మన శత్రువులతో మాట్లాడతాడు. ఆమె సహజంగా వాళ్ళు నీకు లోబడరు, కానీ దేవుడు మాట్లాడితే చెప్పాలి, లోబడతారు. దేవుడు మాట్లాడితే యాకోబు లాబాను ఇంటి నుండి వెళ్ళిపోతుంటే, లాబాను రాత్రంతా కత్తి నూరుకొని రేపు ఉదయం యాకోబును వేసేద్దామనుకున్నా. చూసారా అమ్మా, ఎప్పుడైతే లాబాను రాత్రి సిద్ధపడ్డాడో ఉదయాన్నే వెళ్ళి యాకోబును కలుసుకొని చంపేయాలనుకున్నాడు. ఆ రాత్రంతా దేవుడు లాబాను దగ్గరికి వచ్చి, లాబాను, నీవు యాకోబుతో మంచి గాని చెడు గాని మాట్లాడకు సుమి. సుమి అంటే జాగ్రత్త. నేను అనుకుంటాను, మంచే మాట్లాడు, చెడు అని చెప్పొచ్చుగా దేవుడు అనుకుంటే. అర్థమేం తెలుసా? కోపముతో ఉన్న వ్యక్తికి, అసూయతో ఉన్న వ్యక్తికి, కుట్రతో ఉన్న వ్యక్తికి మంచి మాటలు నోట కడుపు నిండా నీకు అసూయింది కదా, 4 తిడితే గాని అదంతా మంచి మాటలు నీ నోట. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు యాకోబుతో, ఆదికాండములో ఉంది ఆ మాట, చదువుమ్మా. లాబాను వచ్చి అంటున్నాడు, నీకు హాని చేయుటకు నాకు చేతైంది, అయితే పోయిన రాత్రి నీ తండ్రి దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడు గాని పలుకకుము, జాగ్రత్త సుమా. చూసారా ఆమె? అందుకని నీకెవరైనా శత్రువు ఉంటే ప్రభువుకు చెప్పు, ఆయన రాత్రి పోయి వాడికి ముట్టెకాయ. లాబాను ఉదయం లేసరికి గుండె బగిలి ఉంటుంది, అంతే కదా. ఉదయాన్నే యాకోబును వేసేయాలనుకోండు, రాత్రికి దేవుడు ఎన్నో వేసేసాడు. ఉదయం లేచిపోయి ఆ యాకోబును కలుసుకొని ప్రయాణం అయిపోయి యాకోబుతో అంటుండు, నీకు హాని చేయడం నాకు చేతవును. చూసారా, నీకు హాని చేయడం నాకు చేతవు, కానీ పోయిన రాత్రి నీ దేవుడు నన్నేమీ మాట్లాడొద్దన్నాడు. చూసారా ప్రియులారా, ఎంత గొప్ప విషయం. దేవుని యొక్క మహాకృపను బట్టి పిలాతు భార్యకు యేసయ్యను గురించి దర్శనం వచ్చిందని పిలాతుకు తెలియగానే ప్రభు కూడా కొంత ఆదరించబడ్డాడు. ఆమె 10 మంది నిన్ను తప్పు అని అంటుంటే, ఒక వ్యక్తి వచ్చి, ఆ 10 మంది కాకి ఇంకొక వ్యక్తి వచ్చి, అయ్యా ఈ అబ్బాయి అలాంటోడు కాదన్నప్పుడు నీకు ఎలా ఉంటుంది ప్రాణం? నెమ్మదిగా. 10 మంది అంటున్నారు, ఒక్కడు మాత్రం నన్ను మెచ్చుకున్నాడు. అలాగే చూడండి, మరొక వాక్యాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం, 32వ వచనం. అమ్మా, మత్తయి సువార్త 27:32. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా, ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము. యేసయ్య సిలువ మోస్తా ఉన్నాడు. ఒకవైపు ఏమో భారంగా ఉంది, ఒకవైపు ఏమో ఎండగా ఉంది, ఒకవైపు ఏమో కొరడాల దెబ్బలు. ఇలాంటి బాధలో
కురేనీయుడైన సీమోన్ అనే ఒక యవనస్తుడు వస్తే అందరూ చూస్తున్నారు, కానీ అతను యేసయ్య సిలువను తన మీదకి ఎత్తుకున్నాడు. ఇది ప్రభువుకు గొప్ప ఆదరణ. ఆదరణ ఆదరణ లోయ, గాఢాంధకారపు లోయ గుండా వెళుతున్నాడు, కానీ మధ్యలో ఏమొచ్చింది? ఆదరణ లోయ కూడా కనబడి. ఆ సిలువ ఎత్తుకున్నప్పుడు ప్రభు అనుకున్నారా, అయ్యా కొంత రిలీఫ్ వచ్చింది. నువ్వు తల మీద ఒక మూట మోస్తూ పోతున్నావు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మోస్తూ మోస్తూ ఉన్నప్పుడు ఒక క్షణం ఆ మూట దించితే నీ ప్రాణం చాలా హాయిగా ఉంటుంది. ఆ తర్వాత మరలా ఎత్తుకుంటే అంత బరువని. కురేనీయుడైన సీమోను యేసయ్య సిలువ ఎత్తుకొని మోసాడు. యేసయ్యకి అది గొప్ప. మరొక వాక్యం చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 47వ వచనం. లూకాసు వార్త 23:47. శతాధిపతి జరిగినది చూసి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు అని చెబుతున్నా. యేసు ప్రభు చనిపోయినప్పుడు మందిరములో, దేవాలయములోని తెర రెండుగా చినిగి, భూకంపము కలిగి, సూర్యుడు తన వెలుగునివ్వక ఎర్రగా మారిపోయాడు. ఇవన్నీ చూసి సమాధుల్లో ఉన్న అనేక మంది పరిశుద్ధులు లేచారు శరీరముతో. ఇవన్నీ చూసిన శతాధిపతి, అంటే 100 మంది మీద అధికారి అంటున్నాడు, అయ్యా ఈయన నిజముగా చెప్పాలి నీతిమంతుడు. ఆమె పరిశుద్ధులు చనిపోతే, నీతిమంతులు ఈ లోకం విడిచినప్పుడు ప్రకృతి అంట ఆ మరణాన్ని అనుమతించిందంట. ఆమె అందుకనే గొప్ప గొప్ప దైవజనులు చనిపోయినప్పుడు కొంచెము చిరు జల్లులు పడతాయి, భూకంపములాగా భూమి ధ్వనించి. ఇది వాస్తవం. అది చూసి ఆ శతాధిపతి అంటున్నట్ట, అయ్యో ఈయన నిజముగా నీతిమంతుడు, దేవుని కుమారుడు. ఇంకా చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. మత్తయి 27:54. శతాధిపతి అతనితో కూడా కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి భయపడి, నిజముగా ఈయన దేవుని ఒప్పుకున్నా. ప్రియులరా, ఇది విన్న ప్రభువుకు ఎంతో ఆదరణ. ఎంతో ఎవడు అంగీకరించకపోయినా శతాధిపతి అంగీకరించాడు, శతాధిపతి ఒప్పుకున్నాడు. ఇక 7వది చూడండి ఆదరణలో, లూకాసు వార్త 23వ అధ్యాయము 50వ వచనం. 23:50. అరిమతయు అను యూదుల ప్రజలకు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడయ్యుండి వారి ఆలోచనలకు, వారు చేసే పనులకు సమ్మతించిన వాడు కాదు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకొని ఉన్నవాడు. అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసయ్య శరీరము, యేసు దేహము తనకిమ్మని అడిగను. పిలాతు సెలవిచ్చారు. ప్రియులరా, యేసు ప్రభువారు శిలువ మీద చనిపోయి ఉంటే ఒక్కళ్ళైన వెళ్ళి ఆయన శవము కొరకు ఆలోచించిన వారు. ఇప్పుడు చెప్పాలి, ఆయనకున్న 11 మంది శిష్యులు దగ్గరికి రాల, ఆయనతో ఎంతో మేలు పొందిన వారు దగ్గరికి రాల. ఆయన అనేక మార్లు స్వస్థతలు చేశాడు, స్వస్థత పొందుకున్న వాళ్ళు కూడా దగ్గరికి రాల. అరిమతయి యేసేపని ఆయన వచ్చి, ఇంకో సువార్తలో వ్రాయబడింది, మార్కు సువార్తలో, తెగించి చదవండి ఆ మాట. మార్కు సువార్త
15వ అధ్యాయం 43వ వచనం. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ యోసేపు ఏందంట, ఏం జరిగితే జరిగిందిలే, ఎవరు ఏం చేస్తే చేశారులే అని తెగించాడు. మిగిలిన వాళ్ళందరూ యూదులు మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో, యూదులు మమ్మల్ని పట్టుకుంటారేమో, పిలాతు ఏమన్నా అంటాడని ఎవరు ఆయన దగ్గరికి రాల. కానీ ఈ అరిమతయ యోసేపు తెగించి, అంటే తెంపు చేసుకొని వెళ్ళి యేసయ్య దేహము నాకు ఇయ్యమని పిలాతును అడిగారు. ఆమె ప్రియులారా, మనిషి జీవితంలో ముగింపు చాలా ప్రాముఖ్యమైన. మన పితరులు అంటే పెద్దలు ఒక మాట అనేవారు, ఏమని తెలుసా, నువ్వు చనిపోతే, అట్లెందుకంటారు, అప్పటి భాష అది కాదుగా, నువ్వు చస్తే ఏడిచేవాళ్ళు లేరు, ఏడిచేవాళ్ళు లేరని చెప్పాలి. ఏంటిదంట, ఏడిచేవాళ్ళు లేరు అంటే తీసుకుపోయి పాతి పెట్టేవాళ్ళు అనేవాళ్ళు పెద్దలు. అంటే అవి రెండూ లేకపోవడం శాపగ్రస్తం. ఆమె అర్థమైందా? అయితే యేసు ప్రభు వారికి చివరిలో అరిమతయ యోసేపు వచ్చి యేసయ్య దేహం తీసుకొని, అక్కడ రాయబడింది, సన్నపు వస్త్రాలు తీసుకొచ్చి ఆయనకు చుట్టి, ఆయనతో పాటు నికోదేము వచ్చాడు. నికోదేమంటే ఎవరు అమ్మా? యేసయ్య దగ్గరికి వచ్చి ఒక ముసలివాడైన మనుషుడు తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా ఎలా జన్మిస్తాడని అడిగాడే, ఆ నికోదేము వచ్చి అత్తరు తీసుకొచ్చి ఆయన దేహమునకు పూసి సమాధిని చేశారు. చూసారా? అంటే ప్రభు యొక్క సమాధి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఆమె అంటే అక్కడ చదువుమా, వారు అరిమతయ యోసేపు వచ్చి అడగగానే పిలాతు అనుమతిస్తే, చదువు అక్కడ నుండమ్మా, దానిని కిందకు దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో వచ్చారు. చూసారా? నికోదేమేమో అత్తరు తీసుకొచ్చి రాశారు. అనగా సమాధి కార్యక్రమం ఘనంగానే. ఇదొక గొప్ప ఆదరణ ప్రభువుకు. ఎవరు రాల, సైనికులంత భద్రంగా ఆయన దించోళ్ళు కాదు, సన్నపనార వస్త్రాలు తెచ్చి చుట్టేవాళ్ళు కాదు. హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దయామణి. ఏం పేరు? దయా. సంఘములో ఎవరు చనిపోయినా, మా సంఘములో ఎవరు చనిపోయినా ఆ చుట్టే బట్టకు మాత్రం ఆయన డబ్బులు ఇస్తాడు. ఆ బట్ట తీసుకొచ్చిస్తాడు. ఆ బట్టతో చుట్టి పడేస్తారు కదా, దాని కొరకు అందరికి ఎవరికైనా సంఘములో ఆయన తన సొంత సహాయము చేస్తాడు. ఒకరోజు నాతో కలిసినప్పుడు అడిగా, ఆయన గురించి అందరు ఏమంటారంటే, మా చచ్చిన వాళ్ళకు బట్టలు ఇచ్చి ఆయన అంటారు, ఆయన పేరు. అర్థమైందా? నేను ఒకరోజు ఆయన అడిగి, ఎందుకయ్యి ఈ పని అంటే, అది చివరి గొప్ప పని, చివర గొప్ప. తర్వాత ఆయన కనపడడు, మనం బట్టలు ఇచ్చినా తీసుకోడు, డబ్బులు ఇచ్చినా తీసుకోడు, సహాయం చేద్దామంటే మన కంటికి. కాబట్టి చివరి కదా పాస్టర్ గారు, అందుకని నేను మా సంఘంలో ఎవరు చనిపోయినా బట్ట ఖర్చు, పెట్టె ఖర్చు నేనే ఇస్తాను. అది మంచి కార్యం. ఆయన ఏదో శవాల దయం అని అంటారు కదా, తప్పు. ఆయన చేసిన కార్యము. కాబట్టి ఇది గొప్ప ఆదరణ కలిగించింది ప్రభు అని. ఒకవైపు బాధతో గాఢాంధకారపు లోయైనా, మరొక వైపు కొంతమంది ద్వారా ఆదరణ లోయ కనబడింది. ఆదరణ లోయ గుండా ప్రభు నడిచాడు. మనకు కూడా ఈ విశ్వాస యాత్రలో ఒకవైపు శ్రమలు, శోధనలు, కష్టాలు ఉంటాయి. కానీ దేవుడు ఆదరించి మనల్ని ఆ శ్రమల్లో నుండే ఏం చేస్తాడు? లేవని. కృంగిన వేళల్లో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నువ్వు కృంగిపోయి ఉంటే,
మనుషులు ఎవ్వరు లేపకపోతే దేవుడు వచ్చి నిన్ను పైకి, గొప్ప ఆదరణ కలిగించే దేవుడు. అందుకనే ఆయనకు మరొక పేరేంటో తెలుసా? ఆదరణ కర్త. ఆదరణ. చివరికి ఒక మాట చూడండి, యోబు గ్రంథం 16వ అధ్యాయంలో ప్రారంభంలోనే ఒక మాట ఉంటుంది. ఏమనో తెలుసా? మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు, నోటి నిండా చెప్పండి, మనుషులందరూ దేనికి కర్తలంట? బాధకే కర్త. ఆదరణకు దేవుడొక్కడే ఆదరణకు కర్త. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. అట్టి ఆదరణ కర్తను కలిగి ఈ లోకములు ఆదరించబడుతూ ఆదరణలోయ గుండా వెళ్ళుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ఇంతవరకు